విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు గంటల తరబడి వేచి చూస్తున్నారు. వీకెండ్ హాలిడేస్ కావడంతో పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారి ఆలయంలో రద్దీ కొనసాగుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా రేపు ఎల్లుండి వీఐపీ, వీవీఐపీ దర్శనాలు రద్దు చేయనున్నారు. 500, 300, 100 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లు రద్దు చేశారు. అన్ని క్యూ లైన్లలో ఉచిత దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తా ఉన్నారు. నిన్న క్రిస్మస్, ఈరోజు శుక్రవారం, రేపు లాంగ్ వీకెండ్ తో మొత్తం పెద్ద ఎత్తున అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున అమ్మవారి గుడికి దర్శించుకోవడానికి భక్తులందరూ కూడా తరలి వస్తా ఉన్నారు. చూడొచ్చు, ఇంద్రకీలాద్రి ప్రాంగణం అంతా కూడా ఆ భక్తులతో కిటకిటలాడుతూ ఉంది. ఈరోజు శుక్రవారం కావడంతో తెల్లవారుజాము నుంచి కూడా భక్తులందరూ కూడా అటు ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీంతో ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. ముఖ్యంగా అంటే ఈ రోజు శుక్రవారం కావడంతో ఉదయం నుంచి కూడా భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దాంతో పాటు అంటే క్రౌడ్ ఎక్కువ వస్తున్న నేపథ్యంలో అటు ఆలయ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మనం చూడొచ్చు, మొత్తం అన్ని లైన్లు కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది. చూడొచ్చు, ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉంది. నిన్న క్రిస్మస్, ఈ రోజు శుక్రవారం, రేపు ఎల్లుండ సెలవులు రావడంతో మొత్తం అటు భక్తులందరూ కూడా బారులో తీరుతున్న పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది. అమ్మ, చెప్పండి అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి, గచ్చిబౌలి నుంచి వచ్చాము. హైదరాబాద్ గచ్చిబౌలి నుంచి వచ్చాము. చాలా మంచిగా అయింది దర్శనము, చాలా హ్యాపీగా ఉంది. మీరు చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? గచ్చిబౌలి, హైదరాబాద్ నుండి వచ్చాము. దర్శనం చాలా బాగా జరిగింది. అన్ని చాలా బాగున్నాయి, ఏర్పాట్లు బాగున్నాయి. చూడొచ్చు, లాంగ్ వీకెండ్ కావడంతో ఇంద్రకీలాద్రికి పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా తరలి వచ్చారు. హైదరాబాద్ నుంచి, ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? తుని నుండి వచ్చాం సార్. చాలా బాగా జరిగింది సార్ దర్శనం. అమ్మవారు చాలా సింపుల్ గా బాగుంది సార్, చాలా బాగుంది సార్. శ్రీశైలం నుండి వచ్చాం సార్. దర్శనం అవదానుకున్నాం, చాలా బాగా. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి సార్. సార్ చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము సూర్యాపేట జిల్లా నేరేడు జిల్లా విలేజ్ నుంచి వచ్చామండి. ఏదో ఈ టైమింగ్స్ ఒకటి మాకు అర్థం కావట్లేదండి. మేము వచ్చి చాలాసేపు వెయిట్ చేసాము. మరి అది అంటే బంధు ఉంటుందా ఎట్లా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ట్రాఫిక్ ఒకటి కొంచెం ప్రాబ్లం ఉందండి. ఎందుకంటే వెహికల్స్ మేము తీసుకుని వచ్చాము, ఆ వెహికల్స్ అనేది ఒక్కడ పెట్టాము. మళ్ళీ మేము వస్తాక ఇప్పుడు ఆడ బస్సులో ఒకటి తీసిన తర్వాత ఆ జర్నీ ఒకటి అదనం అవుతుంది. కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుందండి ఇది కొంచెం. ఎందుకంటే లిఫ్ట్ జర్నీ ఒకటి అంటున్నారు, బస్సు జర్నీ ఒకటి అంటున్నారు. వెహికల్ పార్కింగ్ కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లాంగ్ వీకెండ్ వచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఇంద్రకీలాద్రికి రానున్న నేపథ్యంలో మొత్తం అటు పూర్తిగా ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు హెవీగా క్రౌడ్ వచ్చిన నేపథ్యంలో మొత్తం కొంత మేరకు ట్రాఫిక్ కూడా కింద ఘాట్ రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ కొద్దిగా అంతరాయం కలుగుతుందని కూడా చెప్పొచ్చు. ఇలా ఓవరాల్ గా మొత్తం లాంగ్ వీకెండ్ రావడంతో ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా తరలి వస్తా ఉన్నారు. ప్రస్తుతం ఈ రోజు అయితే అటు అన్ని క్యూ లైన్లు కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు, ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో కలిసి వినయ్ టీవీ, ఇంద్రకీలాద్రి నుంచి.